మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియాను సంగమప్రియాను బిడ్డలారా, మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన సేన బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ లెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించండి. మరో కాల సమయం సజీవులు ఎక్కడ చేరి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమప్రియాను బిడ్డలారా, నిర్గమక అధ్యాయం వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 15 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. పేతురు భక్తుడు క్రీస్తుని గురించి, క్రీస్తు ప్రేమను గురించి, క్రీస్తు యొక్క శ్రమలలో మీరు పాలువారై ఉన్నారు అనే మాటను చెప్తున్నాడు. అంటే ప్రభుతో, ప్రభు యొక్క మాటతో, ప్రభు చూపిన మార్గములో మనం నడిచినప్పుడు, జీవించినప్పుడు ఆయన మనకు అనుగ్రహింపనయున్న ఆ యొక్క నిత్యరాజ్యాన్ని బట్టి, నిత్య జీవాన్ని బట్టి నేడు మనము విశ్వాసములో ఎట్టివారమై ఉండాలో పేతురు తన పత్రిక ద్వారా ఆయా దేశాల యందు చెదిరిన విశ్వాసులకు శుభమని చెప్పి రాస్తూ, నేడు ఆయన బిడలైన సజీవులమైన సేవిస్తున్న మరి సార్వత్రిక సంఘం అంతటినీ కూడా క్రీస్తు ప్రేమలో ఎట్టి రీతిగా మరి జీవించవలసిందో చెప్తున్నాడు. అందుకనే ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను అంటున్నాడు. అంటే మనలను దేవుడు పరిశీలించి, పరిశోధించి, పరీక్షించి మేలైన వాటిని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, మనము ఇహమందు జీవించినప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి విధమైన శోధన, అంటే అది విశ్వాస జీవితంలో మనల్ని ముందుకు నడిపించేది గాను, విశ్వాస జీవితంలో మనలను దేవుని యొద్ద బలపరిచేదై ఉన్నది. కాబట్టి ఈ శోధనలను జయించడానికి కావలసిన శక్తి మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకి అనుగ్రహింపజేస్తున్నారనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గుర్చి అంటున్నాడంట. అంటే అగ్ని ఏ విధంగా అయితే కాల్చబడి అది దహించి వేయబడుతుందో, ఆ విధంగా దేవుని వాక్యం చేత, మాట చేత, దేవుని ఉద్దేశముల చేత మీరు అటు రీతిగా వాక్యమందు మరి జీవము కలిగిన దేవుని మాటలు యందు మరి మండుచున్న అగ్ని వలె ప్రకాశించువారే, అనేకులను ప్రకాశింపజేయవారై ఉండాలనే విషయాన్ని, శ్రమలను గురించి, శోధనల గురించి, మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించనన్నట్లు ఆశ్చర్యపడకూడదు అంటాడు. అంటే దేవుడు తాను చేయు వాటిని, తన బిడ్డలు కలిగి ఉన్న వాటిని, దేవుని యందు మనము నివసిస్తున్న విధానములో మనకి ఎదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితిని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అంటాడు. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలో, ఆయన యొక్క బయలుపులో, ఆయన యొక్క ఉద్దేశాలలో, ఆయన ఆలోచనలో మనం ఏమై ఉన్నామో పేతురు చెప్తున్నాడు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహిమానందముతో సంతోషించు నిమిత్తము అంటున్నాడు. అంటే ఆయన రెండవ రాకడలో ఆయనతో పాటు ఆయన రాజ్యమందు సంతోషించే ధన్యత, యోగ్యత ఆయన బిడ్డలైన మనము కలిగి ఉంటామనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నందున సంతోషించుడి. కాబట్టి ఇక్కడ క్రీస్తు స్వార్థను, క్రీస్తుని గురించి, ప్రభు యొక్క మాటను గురించి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని గురించి మనము ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా తిరిగి మనకవి మేలును అనుగ్రహించేవి గాను, దేవుని యొక్క రాజ్యానికి మనలను నడిపించేవి గాను, ఆ మహిమ కలిగిన దేవుని సన్నిధిలో మనము ఆయనతో నివసించే విషయంగా ఉన్నవనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఆయన దేవుని యొక్క
బయలుపు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు మనం కలిగినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తమైన ఈ సంతోషము పరం సంబంధమైనదిగా, పరలోక సంబంధమైనదిగా, దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహింపబడేదై ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాడు. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నందున, అంటే ఎవరైతే క్రీస్తు నిమిత్తము, క్రీస్తు పరిచయ నిమిత్తము మరి శ్రమపడుతూ, హింసింపబడుతూ, దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఆయన వాక్యమందు నిలిచిన వారు అంటున్నారో అట్టి వారిని గురించి చెప్తున్నాడు. క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి అంటారు. ఈ సంతోషము ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి మనము కలిగిన వారమై, ఆ ప్రభు యొక్క మాట చేత మనము జీవించే వారమై ఉన్నాము. కాబట్టి క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, ఒకవేళ ప్రభు నిమిత్తం మిమ్మల్ని ఎవరినైనా ద్వేషించి, దూషించి మీ మీద నిందలేసినప్పుడు, మీరు ఆ నిందలు పాలైనప్పుడు, మీరు ఆ నిందలను గురించి, ఆ దేశాలు, ఆ ఆలోచనల గురించి వారు మాట్లాడిన విధానాన్ని బట్టి ఇక్కడ పేతురు అంటున్నాడు, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందలు పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుపుతున్నాడు గనుక మీరు ధన్యులు అంటాడు. అంటే అనేకులు మిమ్మల్ని హింసించి, ద్వేషించి, దూషించి మీ మీద చెడ్డగా మాటలు పలికినప్పుడల్లా మీరు అది ధన్యత అనే విషయాన్ని మీరు గుర్తించండి అంటాడు. క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ కొరకు, క్రీస్తు రాజ్యములో ఆయనతో నివసించుట కొరకు ఏదైతే మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నామో ఆ సిద్ధపాటులో భాగంగా క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉంటున్నారు. కాబట్టి ఆ నిందలు మీరు మరి ఏమాత్రమును, ఆ నిందలను బట్టి దేవుడు మిమ్మల్ని మరింతగా మహిమపరచబోతున్నాడనే విషయాన్ని పేతురు చెప్తున్నాడు. అందుకనే క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందలు పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుపుతున్నాడు గనుక మీరు ధన్యులు. కాబట్టి ధన్యకరమైన స్థితి, ఇటు ఆశీర్వాదకరమైన స్థితి, ఇటు దీవెనకరమైన స్థితిని మనము కలిగి ఉండాలని పేతురు చెప్తూ, మీలో ఎవడనో నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పళ్ళు జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు అంటున్నాడు. కాబట్టి మనం చేసే ప్రతిదీ కూడా దేవునికి మహిమకరముగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. కాబట్టి మన ఆలోచనలో, మన పరిచర్యలో, మన సేవలో ఇతరుల పట్ల మనం ప్రవర్తించే ప్రవర్తన విధానాన్ని భక్తుడు పేతురు చేస్తున్నాడు. మీలో ఎవడనో నరహంతకుడుగా కానీ, అంటే ఇతరులను, మనుషులను చంపేవాడిగా, హత్య చేసేవాడిగా ఉండకూడదు. దొంగగా కానీ అంటాడు, అంటే దొంగిలించేవాడిగా ఉండకూడదు. ఇతరులు ఆశించి అతన్ని పొందేవాడిగా ఉండకూడదు అంటున్నాడు. దుర్మార్గుడిగా కానీ అంటాడు, అంటే ఇతరుల పట్ల మరి చెడు తలంపులు, ఆలోచన కలిగి వారి పట్ల ప్రేమ లేని వాడిగా మనము ఉండకూడదనే విషయాన్ని చెప్తున్నాడు. పళ్ళ జోలికి పోవారిగా కానీ అంటాడు, అంటే ఇతరుల జోలికి, అంటే మనకు సంబంధం లేని విషయాల్లో, మనకు అనవసరమైన విషయాల్లో, మనకి ఏది ఉపయోగం కాని విషయాల్లో మనము ముందుకు వెళ్తూ మరి ఆ లోకం వైపు, పాపం వైపు, మరి ఆ ఉద్దేశాల వైపు ఒకవేళ మనం నడిచేవారుగా ఉంటే కనుక అటువంటి వాటిని విడిచిపెట్టమంటున్నాడు. కాబట్టి అన్నాడు, మీలో ఎవడునో నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పళ్ళు జోలికి పోయేవాడు గాని బాధ అనుభవింప తగదు అంటాడు. అంటే ఇవన్నీ కూడా మనము శారీరకంగా కలుగు చేసుకునే శోధనలతో, శ్రమలతో కూడినవి కాబట్టి, అవి మనంతటిగా మనం చేసే తప్పులు ఉన్నాయి కాబట్టి వాటిని చేయక దేవుని వాక్యము చేత, దేవుని వాక్యపు వెలుగు చేత, విశ్వాసము చేత మనం కట్టబడినప్పుడు దేవుడు మనలను తన యొక్క వాక్యమందు స్థిరపరచును. కాబట్టి క్రీస్తు శ్రమలో మీరు పాలివారు కావాలని పేతురు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో ఆ ఇచ్చిన దాన్ని, కలిగిన దాన్ని బట్టి క్రీస్తునందు, క్రీస్తు ప్రేమయందు నిలిచిన వారమై ప్రభు యొక్క ప్రత్యక్షతలో, ఆ ప్రత్యక్షతలో ప్రభుతో పాటు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిన వారమై జీవించే వారమై ఉండాలని ఉదయకాల సమయమున భక్తుడైన పేతురు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభాని బంగారు పాదాలు, కొందనాలు, స్థితులు, స్తోత్రములు అను నాయన. నీ నియమను మన నీ మాటలు నిలిచినట్లు, నీ ఉపదేశములు అనుసరించి, నీ ఆలోచన అనుసరించి, నీ కొరకు, నీ రాజ్య సువార్త కొరకు, నీ బిడ్డలుగా పనిచేయటకు, శ్రమించుటకు సహాయం దయచేయండి. ప్రభా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నీ నామాన్ని స్థుతించేవారుగా, ప్రార్థించేవారుగా ఉంటారు, వారి మధ్య నేను నివసించేవాడనే ఉన్నామని సెలవిచ్చున్నాను. కాబట్టి నేను ఉదయకాల సమయము అయా నీతో కూడా పాలుభాగస్తులు కాగలుటకు
నీవు మాకు అనుగ్రహించిన ఈ యొక్క రక్షణలో మేము మాత్రమే కాక అనేకులకు వాటిని తెలియజేస్తూ వారిని విశ్వాసాలు నడిపించడానికి మీ సహాయం ఇచ్చండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఆయా ప్రార్థనా కుటుంబాలను ప్రత్యేకపరచండి. సేవకులు నశించగా అందరూ మారు మనసు కలిగి పాపం క్షమాపణ కలిగి నీ ఇచ్చిన రాజ్యం మంది చేరగల పెట్టుకుని ఇచ్చాను. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని తరగతులు ఆశీర్వదించి దీవించండి. నేడిన పరిచయలో సేవలో మీరు మాకు తోడండి. నీ వాక్యం ద్వారా, నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మీరే మయం పొందండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామాన్ని ప్రార్థిస్తున్న వారు అట్టి వారికి నీ సహాయం దయచేయమని, శ్రమలో ఉండా నాయన సేవలో ముందు కొనసాగుతున్న వారికి నీ సహాయం దయచేసి మీరే కాచి కాపాడి సంరక్షించి మీ కృపించమని, దీని దీవెనలతో నింపమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పరలోక మందున మాట్లాడి నీ నామంతో సిద్ధపరచబడేదాక, నీ రాజ్యం వచ్చేదాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరేదాక మాదినాలు మాకు దయచేసి మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. రోగంలో తేకాల్సిన తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవన్నా అవుతుంది. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణ గడిపిన పరిశుద్ధ ఆత్మ సహాయం సదా తోడేయండి, సంరక్షించిన గాక. ఆమేన్.